నెలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంటే విజన్ 2047 అనే డాక్యుమెంటు రిలీజ్ చేయడం జరిగింది. దాని పేరు వచ్చేసి స్వర్ణాంధ్ర అట్ 2047. అంటే భారతదేశానికి 100 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత సందర్భంగా ఆంధ్ర రాష్ట్రం ఎట్లా ఉండబోతుంది అనేది అనమాట. పేరు స్వర్ణాంధ్ర. దాని హెడ్డింగ్ కూడా వచ్చేసి వెల్దీ, హెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్ర. వెల్దీ, హెల్దీ అండ్ హ్యాపీ ఆంధ్ర. సంపన్న ఆంధ్ర, ఆరోగ్య ఆంధ్ర, సంతోష ఆంధ్ర. మంచిదే. ఇంతకు ముందు కూడా 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పుడు కూడా ఇటువంటి డాక్యుమెంటే ఇంకోటి కూడా రిలీజ్ చేయడం జరిగింది. దాని పేరు సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్, ఆ రోలింగ్ ప్లాన్. తొల్లుకుంటూ రోలింగ్ ప్లాన్ 2015-16. అప్పుడు అంతకుముందు 1998లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విజన్ 2020. అప్పుడు ఒక 20 సంవత్సరాలు, అంటే ఇది ఒక 20 సంవత్సరాలకు, ఇది ఒక 25 సంవత్సరాలకు, మరొక 20 సంవత్సరాలకు. ఏముంది ఈ స్వర్ణాంధ్రలో? వెల్ది ఎట్లా అంటే 10 సూత్రాలు, ఒక 10 సూత్రాలు అనమాట. జీరో పావర్టీ, ఎంప్లాయ్మెంటు, స్కిల్లింగ్, ఇటువంటి 10 సూత్రాలు. ఆ తర్వాత 12 మార్గాలు. ఎట్లా? అఫోర్డబుల్ హెల్త్ కేర్, అంటే ఆరోగ్యానికి మనకు అఫోర్డ్ చేసేదానికి, ఇటువంటి 10 సూత్రాలు అనమాట. సో మొత్తం మీద 10 మార్గాలు, 10 సూత్రాలు, 12 మార్గాలు. ఇంతకుముందు వచ్చేసి సన్ రైజ్ ఆంధ్ర రోలింగ్ ప్లాన్, అందులో వచ్చేసి ఏమేమి దీంట్లో 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 క్యాంపెయిన్లు, అంటే 7 కార్యక్రమాలు. ఏది? ప్రైమరీ సెక్టరు, ఇండస్ట్రియల్ సెక్టరు, అదేవిధంగా 5 క్యాంపెయిన్లు, ప్రచారాలు. అవేమవి? బడి పిలుస్తుంది, పేదరికంపై గెలుపు. ఆ తర్వాత 5 గ్రిడ్లు అనమాట. వాటర్ గ్రిడ్, పవర్ గ్రిడ్. సో 7, 5, 5. అంతకుముందు విజన్ 2020 అప్పుడు 19 గ్రోత్ ఇంజన్లు. అంటే ఇవన్నీ కూడా ఎట్లా సాధిస్తామంటే దానికి మార్గాలు, సూత్రాలు, గ్రిడ్లు, వివిధ పద్ధతులు. ఏమేమి? 19 ప్రాథమిక అభివృద్ధి ఇంజన్లు. ఏంటివి అవి? వ్యవసాయము, మన పరిశ్రమ, సర్వీసెస్. 19 అన్నమాట. అయితే ఈ 3కి ఇంకా మదర్ ఉందన్నమాట, అంటే తల్లి. ఈ 3 విజన్స్కు తల్లి. ఆ తల్లి ఏమి? మనసులో మాట. మనసులో మాట అని చెప్పి తను రాసిన ఒక పుస్తకం. తన మనసులో ఉండే మాట తను రాసిన ఒక పుస్తకం అనమాట. ఇది తల్లి. అంటే ఇక్కడ నుంచి విజన్ 2020 నుంచి మళ్ళా సన్ రైజ్ ఆంధ్ర, సన్ రైజ్ ఆంధ్ర నుంచి స్వర్ణాంధ్ర. నాకు అర్థం కానిది ఏమంటే, సింపుల్గా ఒక సామాన్య మానవుడు ఏం కోరుకుంటారు? 20 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత, 30 సంవత్సరాల తర్వాత ఇది కోరుకుంటారా? లేదా అయ్యా నిన్ను గెలిపించుకునేది 5 సంవత్సరాల కోసము, 5 సంవత్సరాలకు మీరు ఏం పరిపాలన ఇవ్వబోతున్నారని చెప్పి కోరుకుంటారా? ఇప్పుడు ఒక సామాన్య మానవుడు హైదరాబాద్ నుంచి సికింద్రాబాద్ పోయేదానికి ఒక ట్యాక్సీ తీసుకుంటాడు. ఏమని కోరుకుంటాడు? సికింద్రాబాద్కు ఎన్ని కిలోమీటర్లు అవుతుంది, సికింద్రాబాద్కు ఎంత సమయంలో చేరగలుగుతామని. అంతేగాని ఒకవేళ డ్రైవరు ప్యాసింజర్ను ముంబైకి అయితే ఇంత టైం పడుతుంది, చెన్నైకి అయితే ఇంత టైం పడుతుంది, ఢిల్లీకి ఇంత టైం పడుతుంది అంటే ప్యాసింజర్ ఏమంటారంటే, నాకు ముంబై, చెన్నై, ఢిల్లీ ఎందుకు సార్, నాకు సికింద్రాబాద్ వరకు చెప్పు సార్ అంట. అంతేనా? మళ్ళీ ఇదైతే మాకు అర్థమే కాలే. ఇది మనకు మ్యాండేట్ ఎంత ఇచ్చినారు? మ్యాండేట్ మనకి ఇచ్చినది పబ్లిక్ 5 సంవత్సరాల కోసం. అయితే ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉంటాడు. సర్పంచ్గా ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాల లోపల ఆ ఊరికి నేను ఈ ట్యాంక్ కట్టాలనుకున్నాను, ఈ బడి కట్టాలనుకున్నాను, ఈ బడిని అప్గ్రేడ్ చేయాలనుకున్నాను, ఈ కాలువలు వేయాలనుకున్నాను అంటాడు. కానీ 30 సంవత్సరాల తర్వాత ఇక్కడ రైల్వే లైన్ రాబోతుంది, 20 సంవత్సరాలకు పెద్ద బస్ జంక్షన్ అవుతుంది. ఎందుకని? ఒక ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత 5 సంవత్సరాలు నా నియోజకవర్గానికి ఏం చేయాలనుకున్నాను అంటారు. కానీ ఆ ఎమ్మెల్యే 25 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఎయిర్పోర్ట్ రాబోతుందంటే పబ్లిక్ ఏమంటారు?
ఒక ఎంపీ 5 సంవత్సరాలకు నా నియోజకవర్గానికి ఇది అభివృద్ధి చేయాలనుకుంటారు, కానీ ఇక్కడ త్వరలోనే పోర్టు రాబోతుంది అంటే నాకెందుకు సార్ ఇవన్నీ అంటారు. అంతేనా? మళ్ళీ ఎందుకో కానీ ప్రతిసారి, ఎందుకంటే ఒకసారి కాదు, ఇది 2020 సన్ రైజ్, స్వర్ణాంధ్ర. అసలు నాకు అర్థమైనంత వరకు, సామాన్య మానవునికి అర్థమైనంత వరకు కూడా మన మేనిఫెస్టోనే మన విజన్. ఎన్నికలప్పుడు ఏదైతే మన మేనిఫెస్టో ఇస్తామో అది మనకు యాక్చువల్గా విజన్. ప్రజలు కూడా ఓటేస్తుండేది ఎందుకు? మన మేనిఫెస్టోని చూసి ఓటేస్తున్నారు. మన మీద ఉండే క్రెడిబిలిటీని చూసి, విశ్వసనీయతను చూసి ఓటేస్తున్నారు. అప్పుడు మన మేనిఫెస్టోను చంద్రబాబు నాయుడు గారు విజన్గా మరి కన్సిడర్ చేస్తున్నారా, భావిస్తున్నారా కాదనేది నాకైతే ఇప్పుడు డౌటే. మేనిఫెస్టోను అసలు విజన్గా భావిస్తున్నారా, లేదా మేనిఫెస్టోను కంప్లీట్గా పక్కన పెట్టేసి ఈ డాక్యుమెంట్లే 30 సంవత్సరాల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత, 20 సంవత్సరాల తర్వాత అది పరిపాలనకు మార్గంగా చూసుకుంటున్నారా అనేది ప్రశ్నార్థకంగా తయారైందనమాట. ఇప్పుడు ఒకవేళ మేనిఫెస్టోనే ఒకవేళ మనం తీసుకున్నట్లయితే మరి 2024 ఎన్నికలు జరగడానికి ప్రధానమైన కారణము చంద్రబాబు నాయుడు గారు కూటమి. యాక్చువల్గా కూటమి గెలిచేదానికి ప్రధానమైన కారణం ఏమి? మేనిఫెస్టో సూపర్ 6. దాని పేరు కూడా ఏమి? బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఈ కాగితం పట్టుకొని కూటమి వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క ఇండ్లు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్ని ఇండ్లు ఉన్నాయో ప్రతి ఒక్క ఇంటింటికి తిరిగి ఇంట్లో ఎంతమంది ఉన్నారు, ఒకరికి 2, 3, నీకు 15, నీకు 15, నీకు 18, నీకు 20, నీకు 15 అని లెక్కలేసి సర్టిఫికెట్లు ఇచ్చి సంతకాలు పెట్టి మరీ ఇంటికి ఇచ్చినారు. సామాన్య మానవుడు ఏమనుకోవాలా? అవును, ఊరికే ఇంట్లో కూర్చుంటే కూడా నాకు ఇవన్నీ వస్తుంటాయి కదా అనే ఒక ఆశ పడి, ఎందుకంటే సామాన్య మానవుడు ఆశ మీదనే జీవిస్తూ ఉండొచ్చు. పేదరికం దానికి ఒక కారణం ఉండొచ్చు. మధ్యతరగతి వాళ్ళు కూడా ఒకవేళ ఇంకా ఇంతకంటే బాగుండాలని అనుకుండొచ్చు. పోనీ ఈ మేనిఫెస్టో ఇప్పుడు ఏం జరిగింది? ఇప్పుడు 6 నెలలు అయిపోయింది కదా. సామాన్య మానవుడు అయితే ఇదే మీ విజన్ అని భావిస్తున్నారు కదా. ఇది మీ విజన్ అనే కదా ఓటేసిండేది, మిమ్మల్ని గెలిపించిండేది. యువతకు 20 లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి వచ్చిందండి. 6 నెలలుగా ఆంధ్ర రాష్ట్రంలో ఎవరికన్నా 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు నెలకు. తల్లికి వందనం. స్కూల్కు వెళ్ళే ప్రతి విద్యార్థినికి 15,000 రూపాయలు. అది సేమ్ నీకు 15 స్కీమ్. ఇది మామూలుగా తల్లికి వందనం అంటే అర్థమయ్యేది కొద్దిగా కష్టంగా ఉంది. ఇప్పుడు నీకు 15 అంటే అందరికి అర్థమైపోతుంది అనమాట. అన్నదాత సుఖీభవ, ప్రతి రైతుకు 20,000 రూపాయలు వచ్చిందండి ఎవరికన్నా. దీపం, ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు. ఈ మధ్యలో పావు దీపం అంటే 1 సిలిండర్ ఇచ్చినారు ఈ సంవత్సరానికి. దాన్ని అర్ధదీపం అనాలన్నా, పావు దీపం అనాలన్నా, ఏం దీపం అనాలన్నా మళ్ళీ దాన్ని. ఆడబిడ్డ నిధి, ప్రతి మహిళకి 1,500 రూపాయలు నెలకు, అంటే 18,000. అందుకనే నీకు 15 వీడియోలో నీకు 15 చూసిన తర్వాత ఒక పెద్ద అమ్మాయి వస్తే, నువ్వు కదమ్మా, నువ్వు బడికి పోవడం లేదు, నీకు 18. ఎందుకు 18 అంటే 1,500 × 12 కాబట్టి. ఉచిత బస్సు, మహిళలకు బస్సు ప్రయాణం అంటే ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ, శ్రీకాళహస్తి నుంచి ఇచ్చాపురం పోవచ్చు, ఇచ్చాపురం నుంచి గుంటూరుకు రావచ్చు, గుంటూరు నుంచి నెల్లూరుకు పోవచ్చు, ఫ్రీ బస్ ప్రయాణం వచ్చిందండి ఎవరికన్నా. పోనీ దీనికి కేటాయింపులు ఏమన్నా చేసినారా? ఎందుకంటే ఇవన్నీ కూడా చేయాలనంటే సుమారైన డబ్బులు అవసరం ఉంటాయి. తల్లికి వందనంకు ఈ బడ్జెట్లో 83 లక్షల మంది, వాస్తవానికి 83 లక్షల మంది చదివే పిల్లలు ఉన్నారు. వాళ్ళకందరికి కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎంత? 15,000 చొప్పున. అంటే ఎంత అవసరం ఉంటుంది? 12,450 కోట్లు అవసరం ఉంటుంది. 12,450 ఎంతండి కేటాయింపులు చేసినది? 5,386. అంటే 12,450 గాను 5,386. అంటే అర్థము తల్లికి వందనం లేనట్లే కదా ఈ సంవత్సరం. పోనీ ఇంతకుముందు అమ్మఒడి, మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అని చెప్పి కుటుంబానికి, పిల్లలు బడికి పోయే కుటుంబానికి తల్లికి 15,000 రూపాయలు ఇచ్చేవారు. ఈ సంవత్సరం అది కూడా ఇవ్వనట్లే కదా. ఇంతవరకు లేదంటే ఇంకేమి ఇస్తారు? ఇవ్వనట్లే. దీపం, 1,49,00,000 మంది ఉండగా అవసరం ఉండేది 3,955 కోట్లు. అంటే ఇంచుమించు 4,000 కోట్లు అవసరం ఉంటే
ఈ సంవత్సరం కేటాయించినది ఎంత బడ్జెట్లో 895 కోట్లు. అంటే ఒక సిలిండర్కు పరిమితం చేసేసినట్లే కదా. 3 బదులు ఆడబిడ్డ నిధి 2,07,29,444 మంది మహిళలు ఉన్నారనమాట. అంటే ఇంచుమించు 2,07,00,000 మంది అని అనుకుందాం. 37,313 కోట్లు అవసరం ఉంటుంది. ఈ సంవత్సరం ఏమి ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అన్నదాత సుఖీభవ రైతులు 53,53,000 మంది రైతులు ఉండగా 10,706 కోట్లు అవసరం ఉంటుంది వీళ్ళకి అందాజుగా. కానీ 1000 కోట్లు బడ్జెట్లో కేటాయింపు. అంటే 10,700 కోట్లు అవసరం ఉంటే కేవలం 1000 కోట్లు మాత్రం కేటాయించినారు. అంటే అర్థమేమి, ఈ స్కీమ్ కూడా ఈ సంవత్సరం లేనట్లే. ఫ్రీ బస్సు అందాజుగా 2,500 కోట్లు అవసరం ఉంటుంది సంవత్సరానికి అందాజుగా. ఈ సంవత్సరం కేటాయింపే లేదు. యువగలం అంటే ప్రతి నిరుద్యోగికి 3,000 రూపాయలు నెలకు కదా. అందాజుగా 7,200 కోట్లు అవసరం ఉంటుంది అందాజుగా. ఎంత 20 లక్షల మంది వాళ్ళు చెప్పినారు కదా, 20 లక్షల ఉద్యోగాలు ఆర్ ఇది అని. ₹1 కేటాయింపు లేదు. వెల్ఫేర్ పెన్షన్స్ ఏజ్ రిడక్షన్ అంటే 60 ఏళ్ల నుంచి 50కి తగ్గించేస్తామన్నారు కదా. 12,900 మంది 12,900 కోట్లు అవసరం ఉంటుంది. ఎందుకు 26,87,000 మంది అప్రాక్సిమేట్గా ఉన్నారనమాట. 26,87,000 మందికి. అంటే మనం ఇంటింటికి పోయినప్పుడు నీకు 15 అన్నప్పుడు ఆ ఇంట్లో ఏమనుకున్నారు, ప్రతి ఒక్కరు కూడా అందరికి 15 అనుకున్నారు. మహిళను చూస్తానే నీకు ఆడబిడ్డ నిధి నీకు 18 అంటే 18 వచ్చేసింది అనుకున్నారు. బస్సు చిత్తూరు లెక్కితే శ్రీకాకుళం లెక్కితే విజయనగరం నుంచి నెల్లూరు, ఎక్కడంటే అక్కడ తిరగొచ్చు అనుకున్నారు. కేటాయింపే లేదు. పాపం రైతులు చూస్తే 20,000 రూపాయలు అన్నారు, ₹1 లేదు. చివరకు రైతులకు సంబంధించిన ఇన్సూరెన్స్ డబ్బులు కూడా ఇంతకుముందు మా ప్రభుత్వంతో ప్రభుత్వం కట్టేది ఇంచుమించు 1,200 కోట్ల సంవత్సరానికి, ₹1 కట్టలేదు. అంటే ఈరోజు ఏమన్నా జరిగిందంటే ఇన్సూరెన్స్ వాళ్ళకై వాళ్ళు రైతులు ఎవరన్నా కట్టింటే తప్ప వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చే రాని ప్రమాదం ఉంది. పాపం 60 ఏళ్ళు నిండిన వాళ్ళందరికీ ఎవరన్నా కొంచెం నీకు ఎంతమ్మా వయసు అని అడుగుతారనమాట ఇంటింటికి పోయి. నాకు 55 అంటే నీకు 55 పెన్షన్ రావడం లేదు కదమ్మా అంటే, లేదు నాయన 5 సంవత్సరాలు తక్కువ ఉందంటే, లేదు మేము వస్తే వచ్చేస్తుంది నీకు. పాపం వాళ్ళు ఏమనుకున్నారు 55కి వచ్చేస్తుంది, 55 కోటి 51 సంవత్సరం నుంచి వచ్చేస్తుందని వాళ్ళు. ఎంతమంది వాళ్ళు 27 లక్షల మంది ఇందాల్సి. చూడండి ఎట్లా చేసినారు ఇది అని. పైగా ఇది కూటమిది, ఈ వాగ్దానం కూడా కూటమిది. కూటమిలో ఎట్లా వాగ్దానము, కూటమిలో ఏమంటున్నారంటే వాళ్ళ మెంబర్స్, ఒక మెంబర్ వచ్చేసి ఏదే కానీ తేడా వచ్చిందంటే తాట తీసేస్తా అంటారు మెంబరు. మళ్ళీ ఇది ఎక్కడ ఉంది తాట అని. అసలు ఈ పార్టీ పెట్టినదే ప్రశ్నించేదానికి అని. ఎవరినైనా కానీ ప్రశ్నిస్తాం, ఈ పార్టీ స్థాపించిండేదే ప్రశ్నించేదానికని. ప్రశ్న ఎక్కడా అని. ఇవన్నీ మళ్ళీ ఇది ఈ విజన్ను బట్టే కదా, ఈ విజన్ను బట్టే కదా గెలిచిండేది, పబ్లిక్ ఓటేసిండేది. ఇంకొక మెంబర్ ఉన్నారు కూటమిలో, వాళ్ళు ఎందుకో కానీ స్ట్రాటజిక్గా చాలా చాకచక్యంగా సైలెంట్గా ఉండరు, ఏం మాట్లాడనమాట. ఆ రోజు రిలీజ్ చేసేటప్పుడు కూడా పక్కకి వెళ్ళిపోయినారు, సైడు నాకు సంబంధం లేదనేటట్లు వెళ్ళిపోయినారు అనమాట. పోనీ ఇది ఇంతకుముందు కూడా విజన్ అంటే 2014 సన్ రైజ్ స్టేట్ అని ఏదైతే బుక్లో 7 గ్రిడ్లు ఉన్నాయి కదా, అది 7 మిషన్లు, 5 గ్రిడ్లు, 5 క్యాంపెయిన్లు. అప్పుడు కూడా మేనిఫెస్టో రిలీజ్ చేసినారు. ఆ మేనిఫెస్టో అమలు కూడా ఒకసారి చూద్దాం. వ్యవసాయ రుణాల మాఫీ, సంపూర్ణ మాఫీ అన్నారు. అంటే అన్ని మాఫీ చేయాల్సి వస్తుందంటే రైతులందరికీ కూడా. రైతులందరూ అప్పుడు అడ్వర్టైజ్మెంట్ కూడా ఎట్లా, బీరువా తెరుస్తుంటే బ్యాంక్ వాళ్ళు వస్తుంటే లాక్కొని పోతుంటే, లేదమ్మా బాబు వచ్చేస్తున్నాడు, బాబు వచ్చేస్తానే మొత్తం మాఫీ అంటేనే బీరువా మళ్ళీ వేసేయడం. అడ్వర్టైజ్మెంట్ గుర్తుందా? ఎంత కావాలా? 87,000 కోట్లు కావాల్సి ఉంటే కేవలం 15,000 కోట్లు ఖర్చు పెట్టి అరాకొర అక్కడక్కడ ఫస్ట్ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అన్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెట్టిన తర్వాత మామూలుగా రైతుకు వచ్చేది కూడా, అంటే ఇంతకుముందు బ్యాంక్ మేనేజరు రైతు మీద నమ్మకాన్ని బట్టి పంట కాకుండా, భూమి విస్తీర్ణం కాకుండా నమ్మకంతో డబ్బులు ఇచ్చేసేవాళ్ళు లోను. వీళ్ళు వచ్చిన తర్వాత తగ్గియాలనే ఉద్దేశంతో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అని పెట్టి ఇప్పుడు ఏమైంది, మీకు చెనక్కాయకైతే ఇంతే, కందులకైతే ఇంతే, వరికైతే ఇంతే తగ్గించినారు. అంటే పుట్టే రుణం కూడా పుట్టకుండా పోయింది రైతులకు. అది కాక మళ్ళా 50,000 ఒకసారని, 1,00,000 వరకే అని, 1,50,000 అని రకరకాలుగా చేసి మొత్తం మీద 87,000 కోట్లు బుక్స్లో ఉంటే పెండింగ్ 15,000 కోట్లు చేసినారు. అది రుణమాఫీ చేసేసినామంటారు వాళ్ళు.
రైతులకు 0 వడ్డీ రుణాలు ఇస్తామని చెప్పినారు. అప్పుడు ఇచ్చినారండి? ఇంచుమించు 11,500 కోట్లు అవసరం ఉంటే కేవలం 5 సంవత్సరాలు 630 కోట్లు మాత్రమే ఇచ్చింది. 11,500 కోట్లకు గాను 630, అంటే ఇంచుమించు ఈ స్కీమ్ చేయనట్లే అని చెప్పొచ్చు. స్వామినాథన్ వ్యవసాయ నివేదికలన్నీ కూడా అమలు పరుస్తామన్నారు. చేసినారా? అసలు ఊసే లేదు. 5,000 కోట్లతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్, ధరల స్థిరీకరణ నిధి పెడతామన్నారు. అసలు ఏమేమి లేనే లేదు. చివర 2019 ఎలక్షన్ల ముందర ఊరికే కేటాయింపు మాదిరి పేరుకు ఒక 500 కోట్లు కేటాయించినారు. బ్యాంకులో కుదవపెట్టిన మహిళల బంగారాన్ని ఇంటికి తెచ్చిస్తామన్నారు. ఒక్కరిదన్నా ఆంధ్ర రాష్ట్రం ఒక్కరు బంగారం అని వచ్చింది వాపస్? బంగారం కాకుండా మళ్ళీ ఇత్తడని వచ్చిందా కనీసం? ఆ తర్వాత డ్వాక్రా రుణాల మాఫీ, పాపం అక్క చెల్లెమ్మలందరూ కూడా రుణమాఫీ అవుతుందంటే ఆ రోజుటికి ఇంచుమించు 21,500 కోట్లు ఉండగా ఒక్క రూపాయి అన్న దాంట్లో, ఒక్క రూపాయి. బెల్ట్ షాపులు రద్దు అన్నారు. విచ్చలవిడిగా బెల్ట్ షాపులు, అప్పుడు బెల్ట్ షాపులే, ఇప్పుడు బెల్ట్ షాపులే. అదొక పెద్ద పరిశ్రమ అయిపోయింది అనమాట. ఇంటికి ఒక ఉద్యోగము, ఒకరికన్నా వచ్చిందా ఇంటికి ఒక ఉద్యోగం పోయిన 5 ఏళ్లలో? కళాశాల విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లెట్లు, ఒక కంప్యూటర్ని ఎక్కడైనా ట్యాబ్లెట్ ఇచ్చినారా? ఇవ్వకపోగా మేమిస్తే మళ్ళీ దాన్ని పేరు పెడుతుంది. గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్ అంట. అంటే ఇప్పుడు లెక్క ప్రకారం 2014 నుంచి 19 లోపల గుడిసెలే ఉండకూడదు. లేవండి? ఎన్ని ఇండ్లు కట్టినారు సార్? ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఎక్కడన్నా కట్టినారు? ఎక్కడ ఒకటన్నా 5 సంవత్సరాల్లో? ఎన్టీఆర్ సృజన ద్వారా రక్షిత మంచినీటి సరఫరా 2 రూపాయలకే 20 లీటర్లు ఇంటింటికి రోజు వచ్చిందండి ఎక్కడ? కాపులకు 5 ఏళ్లలో 5,000 కోట్లు ఇస్తామన్నారు 2014-19 మధ్యలో. మొత్తం ఇచ్చినది 1,340 కోట్లు 5,000 గాను. చేనేత రుణాలు, పవర్ లూమ్స్ రుణాల మాఫీ అన్నారు. ఏమి చేయకపోగా 2019 ఎలక్షన్ రేపు ఉందంటే 111 కోట్లు ముందు ఇస్తారు అప్పటికప్పుడు. నిరుద్యోగ యువతకు 1000 నుండి 2,000 వరకు నిరుద్యోగ భృతి. ఇప్పుడు 3,000, అప్పుడు 1000 నుంచి 2,000. ఎంతమందికి వచ్చిందండి? వచ్చింది ఎవరికన్నా? బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్తో కృష్ణా జలాల ఇది చేస్తామన్నారు. చేసినారా? పుట్టిన ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి అని చెప్పి 25,000 అంట. 25,000 ఆడపిల్ల పుడతాను 25,000 వేస్తామంటే ఇప్పటికి అందరూ లక్షాధికారులు అయ్యిండాలి. ఉందా ఒకరికన్నా? 25,000 కాదులే, కనీసం 250 రూపాయలు ఉంది ఎవరికన్నా? ఇది కాదండి. సో ఇది మేనిఫెస్టో కాదా? ఇది విజన్ కాదా? ఈ విధమైన పెట్టుకొని ఈరోజు విజన్ డాక్యుమెంట్ అని చెప్పి ఇంత పెద్ద పుస్తకాలు ఇస్తే సామాన్య మానవుడు కోరుకుండేది, అయ్యా నేను నీకు ఇచ్చినది 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలు నువ్వు ఇవన్నీ చేస్తావు అని మేనిఫెస్టో రూపంలో ఏదైతే పెట్టినావు అది నీ విజన్గా భావిస్తాగా అని చెప్పి ఇదంతా ఏంది అని అడుగుతున్నారు. అసలు ఇవన్నీ చేసేది మర్చిపోండి. ఈరోజు పరిస్థితి చూసినట్లయితే ఆరోగ్యశ్రీ ఆసుపత్రులు ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఇంచుమించు 3,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇంచుమించు 3,000 కోట్ల బకాయిల వలన ఈరోజు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్, ఆసుపత్రులు ట్రీట్మెంట్ ఇవ్వడం లేదు. ఫీ రీయింబర్స్మెంట్ చూస్తే ఇంచుమించు 1 సంవత్సరం పెండింగ్ ఉంది. జనవరి నుంచి పెండింగ్ ఉంది దాదాపు. అంటే దాదాపు 2,800 కోట్లు పెండింగ్ ఉంది. చూడండి, డిసెంబర్ 28 ఆంధ్రజ్యోతి డిసెంబర్ 28 తక్షణమే ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సహాయ కార్యదర్శులు కోరుతున్నారు. అదేవిధంగా ప్రజాశక్తి 23 డిసెంబరు రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ విద్యార్థులకు బకాయి ఉన్న ఫీ రీయింబర్స్మెంట్, వసతి దీవెన నిధులను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఏదో చేయబోయి ఏమో చేస్తానని చెప్పి ఏదో వాగ్దానాలు చేసి ఏదో విజన్ చేసి ఫైనల్ తీరి అసలు మొదటికి మోసం. పోనీ మేము ఏ రోజు కూడా పెద్ద వాగ్దానాలు, విజన్లు, స్టేట్మెంట్లు ఏమి ఇవ్వలేదు. 5 సంవత్సరాలు మేనిఫెస్టోనే భగవద్గీత అన్నాం, మేనిఫెస్టోనే బైబిల్ అన్నాం, మేనిఫెస్టోనే ఖురాన్ అన్నాం. ఆ ప్రకారంగానే మా విజన్ అనే భావించి 2019 గెలిపించినారు. మాది కూడా చూద్దాం, మా విజన్ అమలు. ఇప్పుడు ఎవరైతే తాట తీస్తామని అంటున్నారో వాళ్ళు కూడా ఒక్కసారి గమనించుకోవాలి. ఏమని? జగనన్న అమ్మఒడి ఇస్తామని చెప్పినాం, ఇంటింటికి 15,000. ఎంతమందికి అండి ఇచ్చిండేది? ఎంతమంది? అందాజుగా 44 లక్షల చిన్న, అంటే 45 లక్షల మంది తల్లులు ప్రతి సంవత్సరం పొందినారు. అవునా కాదా? జగనన్న విద్యా దీవెన కింద ఇంచుమించు 27 లక్షల మంది విద్యార్థులు పొందినారు. వైఎస్ఆర్ రైతు భరోసా కింద 53,50,000 మంది రైతులు రైతు భరోసా వచ్చిన మాట వాస్తవమా కాదా? పెన్షన్ కానుక కింద వృద్ధులందరూ కూడా
66 లక్షల మందికి చెప్పిన ప్రకారంగా ఇచ్చిన మాట వాస్తవమా కాదా? చేయూత కింద 26,40,000 మంది అంటే ఇంచుమించు 26,50,000 మంది మహిళలకు చేయూత కింద సంవత్సరము 18,500 మాదిరిగా 75,000 4 సంవత్సరాలు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? వైఎస్ఆర్ ఆసరా కింద ఇంచుమించు 79,000 మంది అక్క చెల్లెమ్మలు 79,000 మంది అక్క చెల్లెమ్మలకు 27,000 కోట్లు అందాజుగా ఉంటే 4 విడతల్లో మాఫీ చేసిండేది వాస్తవమా కాదా? ఇండ్లు లేని వాళ్లకు ఇంచుమించు 21 లక్షల మంది ఇండ్లు లేని వాళ్ళకందరికి కూడా ఇండ్లు కట్టేది ప్రారంభం చేసిన మాట వాస్తవమా కాదా? ఇవే కాకుండా జగనన్న వసతి దీవెన, మరి వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాలు, డాక్టర్ వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్సు, ఇన్పుట్ సబ్సిడీ, మత్స్యకార భరోసా, సున్నా వడ్డీ, వైఎస్ఆర్ బీమా, వైఎస్ఆర్ కాపు నేస్తం, నేతన్న నేస్తం, అదేవిధంగా జగనన్న చేదోడు, లా నేస్తం, వైఎస్ఆర్ వాహనమిత్ర, డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా, ఎంఎస్ఎంఈ రీస్టార్టు, అగ్రిగోల్డ్, ఒక్కసారి అర్చకులకు, ఇమాములకు, మౌజంలకు గౌరవ వేతనము, అదేవిధంగా కోవిడ్ కార్డు హోల్డర్లకు కోవిడ్ అసిస్టెన్స్, ఈబీసీ నేస్తము, ఆరోగ్యశ్రీ, కళ్యాణమస్తు, ఇవన్నీ చేసినామా లేదా? ఇది డీబీటీ ద్వారా 5 సంవత్సరాల్లో కోవిడ్ ఉన్నా కూడా ఇన్ని ఇబ్బంది ఉన్నా 2,50,000 కోట్ల పైచలకు ప్రజలకు, పేదవాళ్ళకు ముట్టిన మాట వాస్తవమా కాదా? డీబీటీ కాకుండా జగనన్న తోడు, జగనన్న గోరుముద్ద, జగనన్న సంపూర్ణ పోషణ, జగనన్న విద్యా కానుక, మరి ఇంటి పట్టాలు, వైఎస్ఆర్ కంటి వెలుగు, అదేవిధంగా ట్యాబులు, పిల్లలకు ట్యాబులు, పీడిఎస్ రైసు, మరి పవర్ సబ్సిడీ, ఇవన్నీ కూడా కలిపి 1,70,000 కోట్లు రెండు చేరితే 4,23,000 కోట్లు ప్రజలకు చేరిన మాట వాస్తవమా కాదు? ఈరోజు మీరే చూసుకోవాలి ఏది మేనిఫెస్టో, ఏది విజన్ అని. వాళ్ళది విజను, మాది యాక్షన్. మేము యాక్చువల్గా అమలు చేసి చూపించినాము, వాళ్ళని విజన్. ఇది కాక ఏమన్నా ఎందుకు మీరు చేయడం లేదంటే కొత్తగా నేర్చుకున్నారనమాట సర్వరోగ నివారణ. ఏమనంటే మీరు విధ్వంసం చేసినారు, మీరు నాశనం చేసినారు, మీరు వినాశనం చేసినారు. ఓ నాశనం వినాశనం ఇది ఎట్లా వస్తుందో కానీ వాళ్ళకి ట్యూటోరియల్స్ ప్రతి ఒక్కరు ఇదే, కింద కార్యకర్త నుంచి పై వరకు కూడా అందరు ఇదే వర్డ్సే. 3 వర్డ్స్ అంటే 3 పదాలు వాడతారు. పోనీ ఏం జరిగింది? మా ఈనాడు 5/4/2022 మరో శ్రీలంకగా రాష్ట్రం. ఈ విధంగా చూద్దాం. మరో శ్రీలంకగా రాష్ట్రం. శ్రీలంకలో ఏపీ దివాలా తీసినట్లు సీఎం ప్రకటిస్తారేమో. అప్పుల పిడుగు వైఎస్ఆర్ హయాంలో, చేతగాకే అప్పులు.